సినిమాల్లో మెగాస్టార్, పవర్ స్టార్, ఇంకో స్టార్ అవ్వచ్చు, కానీ రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారే అన్ని స్టార్లు. ఇతని లిప్ మూమెంట్ కి ఎగ్జాక్ట్ గా డబ్బింగ్ చెప్పే ఇంటెలిజెంట్ మన డిపార్ట్మెంట్ లో ఎవరైనా ఉన్నారా? హాయ్ ఫ్రెండ్స్, రాజేష్ మహాసేన. ప్రకాష్ రాజ్ ఎప్పుడు వస్తానో నాకే తెలియదు. ఎలక్షన్కి కరెక్ట్గా వారం రోజులు ఉందనగా అతను జనసేన పార్టీ మీద ఫైర్ అయ్యాడు. పవన్ కళ్యాణ్కి ఓటేయకండి అని చెప్పేసి పిలుపునివ్వడం అయితే జరిగింది. ఇంత డ్యామేజ్ చేస్తున్నా కూడా కూటమిలో ఉన్న తెలుగుదేశం పార్టీ అగ్రనాయకత్వం ఈయనపై యాక్షన్ తీసుకోలేదు, సస్పెండ్ చేయలేదు ఇప్పుడు దాకా. ఆ టైంలో లోకేష్ గారు మంగళగిరిలో ఓడిపోతారు అన్న వేవ్ బాగా పరిగెడుతున్న టైంలో ఈ ఇష్యూని తప్పకుండా డైవర్ట్ చేయాలంటే మనకు ఒక గొప్ప నటన ప్రతిభ ఉన్నవాడు కావాలి. అంటే ఎట్లాంటి పరిస్థితినైనా మనకు అనుకూలంగా మార్చే ఒక వ్యక్తి కావాలి అని వెతుకుతున్న టైంలో ఆ లక్షణాలు పుష్కలంగా ఉన్న రాజేష్ మహాసేన కనిపించాడు. వేసే యాశాలకి చేసే పనులకి సంబంధం ఉందంటారా? అసలే సార్, మా అమ్మ కూడా ఇదే అంటది. ఏదో ఒక థియరీ తీసుకొని దాన్ని ఇటు అటు ఏదేదో చెప్పి మభపెట్టడానికి ట్రై చేశాడు. ఇది అబద్ధాల మిషన్, అబద్ధాలు అదే ఆడదు, నువ్వు ఆడితే చెప్తుంది. అతను ఆ ఇష్యూని డైవర్ట్ చేయడం అయితే చేసాడేమో కానీ అతని మాట విని ఎవడి మాట వినొద్దు, మనిషి మాట అసలు వినొద్దు. ఎంతమంది జనసేనకి, పవన్ కళ్యాణ్కి పిఠాపురంలో సపోర్ట్ చేయకుండా వేరే పార్టీలకు ఓటేశారు అన్నది మాత్రం తెలియదు. అలాంటి వ్యక్తులు కూడా ఓటేసామనే ఆ బాధ మాకు ఉండకూడదు. చూసారా సార్ ఈ డబుల్ యాక్షన్? గాడ్లా చూసుకోవాల్సిన నన్నే గాడు గీడు అని మాట్లాడి నేను కనపడగానే గురువుగారు అని పిలుస్తాడు. పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఏ సైడ్ సార్ వీడిని? ఏ సైడ్?